హాయ్ వేస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను కదా. ఏంటి ఎండలకి ఎలా ఉన్నారు? ఏంటి చల్లగా ఉన్నారా? ఏసీలలో లేండి, ఏసీలు వేసుకోకుండా ఎవరు ఉంటున్నారు? కరెంటు పోతే తప్పిస్తే. సరే సరే సరే, నేనైతే కిరిడికాయ జ్యూస్ చేశాను అనమాట. గెస్ట్లు వచ్చారు. నాకు ఎవరన్నా గెస్ట్లు వస్తే మహానందం అబ్బా. ఏదైనా అది ఇది అనేసి చేసి పెట్టచ్చు, జ్యూసులు గట్రా ఇవ్వచ్చు. ఆ ఆనందంలో భాగంగానే కిరిడికాయ అంటాం మేమైతే దీన్ని. కిరిడికాయ జ్యూస్ అయితే చేశానండి. కిరిడికాయ జ్యూస్ భలే ఉంటుంది. అట్లా పీసెస్గా కోసి తినేదానికన్నా నాకైతే జ్యూసే చాలా ఇష్టం అనమాట. సరేనని చెప్పి ఇదిగోండి, గుజ్జు తీసేసి ఒక 3 అంటే 7 గ్లాసెస్ చేస్తున్నాను అనమాట. యాలకులు వేసేసాను, కొంచెం షుగర్ వేసేసాను. ఇది కొంచెం తీయగానే ఉంటుంది. తీపిగా ఉంటే షుగర్ అవసరం లేదు, కొంచెం సప్పగా ఉంటే షుగర్ వేసుకోండి అంతే. లేదు ఒకే కాయ ఉంది 7 గ్లాసులు చేయాలంటే ఒకరోజు నీళ్లు పోస్తాం కదా, అందుకని షుగర్ వేసుకోవచ్చు. ఇది అంత పలచగా చేసినా దాని టేస్ట్ మాత్రం తగ్గదండి. తర్వాత ఏంటంటే నేను పలుకులుగా కాకుండా పొడే చేసేసాను. బాదం పప్పును జీడిపప్పు వేసి పొడి చేసేసాను అనమాట. సో ఐస్ క్యూబ్స్ కూడా వేసాను, చల్లగా ఉండాలి కదా. దాంట్లో ఈ పొడి కలిపేసేసి ఇచ్చాయనమాట. అయితే పైన మా ఇంట్లో సునీత కొడుకున్నాడు కదా, వాడు నాకు హనీ కావాలి అనేసి గోల్ చేస్తుంటే సరేలే అని చెప్పేసేసి గ్లాసులో హనీ వేశాను, ఎక్స్ట్రా టేస్ట్ కోసం అనమాట. చాలా బాగుంటుందండి నిజంగా. ఈ వేడికి చాలా చల్లగా గొంతులోకి పోతుంటే అందులో కిరిడికాయ జ్యూసు చాలా బాగుంటుందండి. అసలుకి ఆ మంచి వాసన, దాన్ని చూస్తుంటేనే ఆ వాసన చూస్తేనే తాగాలనిపిస్తుంది అసలు జ్యూస్గా.